నమస్తే నుల్లా అందరికి శనార్థులు మంచిగున్నారా? ముందుగా 60 చూసే జనాలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలుల్లా. అయితే ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేను మీ ముంగలికి ఒక కంచు కంటాన్ని అయితే తీసుకొని వచ్చిన. మరి వాళ్ళు ఎట్లాంటి పాటలు పాడారు, ఈ తెలంగాణలో వాళ్ళు చేసిన ప్రత్యేకత ఏమున్నది మనమే ఒకసారి చూద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్ముడు. బాగున్నారా అక్క? ముందుగా అయ్యాల మీకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ నాన్న. నీకు కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ, అలాగే 6 టీవీ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ టీం బృందం అందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అక్క అయితే ఇప్పుడు ఈ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంత ఉన్నది, ప్రొఫెసర్ల పాత్ర ఎంత ఉన్నది, కళాకారుల పాత్ర ఎంత ఉన్నదో గట్లనే మీరు కాలికి గజ్జ కట్టుకొని మీ గొంతును ప్రజల్లోకి తీసుకుపోయి మస్తు మస్తు పాటలు అయితే పాడారు కదక్క. ఇప్పుడు ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మీ గొంతును ఈ మా ప్రజలకు వినిపిస్తారా అక్క? జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. అక్క సూపర్ వాడినావు, నిజంగా ఎంత మంచిగా వాడినావు అంటే ఆ యొక్క అమరవీరులను తలుచుకుంటా. గట్లనే అక్క అక్క ఇప్పుడు ఎందరో కళాకారులకు చాలా కష్టాలు ఉంటాయి కదక్క. ఇప్పుడు మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మునుపు జరిగింది కదక్క ప్రోగ్రామ్స్ అవి ఇవి, మీరు కాలుకు గజ్జ కట్టుకొని ఆ యొక్క కళాకారులు, ఆ యొక్క నాట్య మండలి, ఆ యొక్క విధానంలో పోయినప్పుడు మీకు జరుగుతాయి కదక్క కొన్ని, ఏది ఒడిదుడుకులే కావచ్చు, కొన్ని బాధలే కావచ్చు, అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా కలిగినాయి అక్క? మరి చాలా ఇబ్బందులు తమ్ముడు. ప్రత్యక్షంగా మేము తెలంగాణ ఉద్యమానికి వచ్చింది 2009లో. కానీ మేము నాకు 8-9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే నేను తెలంగాణ ఆవశ్యకత, అంటే తెలంగాణ రాష్ట్రం రావాలే అనేటువంటి పాటలు పాడుతూ వచ్చిన. ఇచ్చంపల్లి తోటి ముచ్చట్లు ఆడింది ఆ ఎల్లంపల్లి నాకు సెల్లెలన్నది, పెనుగంగమ్మతో పెనవేసుకున్నది. ఇచ్చంపల్లి తోటి ముచ్చట్లు ఆడింది ఎల్లంపల్లి నాకు సెల్లెలన్నది, పెనుగంగమ్మతో పెనవేసుకున్నది. దుమ్ముగూడెంకాడ అమ్మాయి నిలిచింది, అమ్మాయి బిడ్డల్ని ఆదుకోలేక గోదారమ్మ, వరదలైపోతినని వలవల ఏడ్చింది గోదారమ్మ. అమ్మ సూడమ్మ బయలెళ్ళినాదో గోదారమ్మ, గంగమ్మ తల్లై బయలెళ్ళినాదో గోదారమ్మ. ఆ గోదావరి నీళ్ళు వస్తేనే మన తెలంగాణ పల్లెలన్నీ పచ్చగా ఉంటాయి, అంటే తెలంగాణ రావాలి, అప్పుడే మనకు నీళ్లు మనకు వస్తాయి అని చిన్నప్పుడే నేను మా జయరాజన్న రాసిన పాటలు, మా గద్దరన్న రాసిన పాటలు, నాకు తెలియకుండానే 8-9 ఏళ్ళకెళ్ళే నేను తెలంగాణ పాటలే పాడుకుంటూ వచ్చిన. ఆ తర్వాత ఇక కొంచెం చదువుకునే రోజులల్లో ఈ బుక్కుల కోసము స్కూల్ ఫీజులు కట్టుకోనికి క్యాసెట్లు, సీడీలు అప్పుడు వాడిచ్చేటోళ్ళు. నాతోని మా ఇంటికి వచ్చి తీసుకుపోయి నాతో వాడిపించారు అనమాట. అందులో జడల రమేష్ అన్న, గజ్వేల్ వేణన్న, ఇంకా కాదూరి ప్రహ్లాద్ అన్న, గణేష్ అన్న, వీళ్ళందరూ ఉంటారు, విష్ణు అన్న, వీళ్ళందరూ ఏం చేసిరంటే ఇట్లనే నేను అక్కడ కాలేజీలలో స్కూళ్ళల్లో పాటలు పాడుతూ ఉంటే ఎత్తుకుంటా నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకపోయి పాటలు పాడిపించారు. అందులో కూడా నేను నాకు తెలియకుండానే నేను చదువుకునే రోజుల్లో కూడా తెలంగాణ రావాలని పాటలు పాడినా. అంటే ఇప్పుడు దుబాయ్కి పోతారు, ఈడనే మనకు బతుకు తెరుకుంటే మన తెలంగాణ మనకుంటే దుబాయ్ పోరు కదా, ఈడ పని దొరుకుతుంది కదా అన్నటువంటి పాటలు అట్లా ఎన్నో వాడినా. ఇప్పుడు నాకు సడన్ గా యాదికి వస్తలేవు, కానీ అంటే ఈ సీడీలల్లో క్యాసెట్లల్లో కూడా తెలంగాణ రావాలని పాడుకుంటూ వచ్చిన. తర్వాత ఏమైపోయింది, 2009లో అప్పటికి నేను చదువుతున్నా, నా డిగ్రీ అయిపోయింది, బీడీ చేస్తున్నా, మన గ్రూప్ 2 కోచింగ్ లో జాయిన్ అయినా. అప్పుడు మన కిష్టన్న చనిపోవడం, శ్రీకాంతాచారి మరణం, అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నదమ్మ, అరే ఇంతమంది చచ్చిపోతున్నారు, ఏకంగా ప్రాణం గుడిస్తున్నారు అని అంటే ఇది ఏందో పెద్ద విషయమే ఉన్నది, తెలంగాణ రావాలే ఖచ్చితంగా, ఇక అదేందో నేను తెలుసుకున్నా. తెలుసుకొని అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నా. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిందాన్ని. మా అక్క జ్యోతక్క, తను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో మహిళా నాయకురాలు, అట్లనే అరుణోదయాలు కూడా మంచి కవి గాయకురాలు. నేను తన దగ్గర ఈ డప్పు కొట్టుకుంటూ కంజరవాడు పాటలన్నీ నేర్చుకున్నా.
ఇక అట్లా అప్పుడు నేను ఈ 2009లో అమరవీరుల చనిపోయిన తర్వాత శ్రీకాంతాచారి మరణం అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నా, ఇక ఏదేమైనా కానీ నేను ఇక నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చేదాకా ఇక నా చదువు కూడా నేను పక్కకు పెడతా, నేను తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ పాటలే పాడతా అని చెప్పి ఇక ఉస్మానియా క్యాంపస్ కు పోయినా. ఇక అది కొంచెం దెబ్బలు తిన్నా పోయినా, అక్కడ మొదలైంది నా పాట. అంటే అస్సలు సిసలైన తెలంగాణ ఉద్యమ గాయకురాలుగా పుట్టిన ఉస్మానియా గడ్డ మీద. అదిగదిగో తెలంగాణ సమరవేరి మోగే అన్నలార రండి, దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి. 69 నుండి అదిగో ఈనాటి వరకు దళారుల పాలనలో నలుగుతోంది తెలంగాణ. అదిగదిగో చల్ అదిగదిగో తెలంగాణ సమరవేరి మోగే అన్నలార రండి, దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి. పల్లె పల్లె ఉద్యమాన్ని పలుకుతున్న ఓరుగళ్ళు కిల్లగోడ ఇటుకలు తొడగొట్టెర తమ్మి. సాయుధ పోరాటంలో ఆయుధాల కాపుతైన అమరుల రక్తం పిడికిలి దిగించే మళ్ళీ. తెలంగాణ రాష్ట్రంకై పోరాడిన వీరుల యాగాలను తలుసుకొని మళ్ళీ పోరాడమంటూ అదిగదిగో చల్ అదిగదిగో తెలంగాణ సమరవేరి మోగే అన్నలార రండి, నా తమ్ములార రండి. గట్లా ఇక ఉద్యమ గాయనిగా మొదలు పెడితే ఉస్మానియా క్యాంపస్ లా మొదలైన ప్రస్థానం తెలంగాణ వచ్చేదాకా తమ్మ నేను ఎప్పుడు ఇంటికాడ లేను. ఏదో ఒక ఊరు ఏదో ఒక ధూమ్ధాం ప్రోగ్రామ్ లా టీం పట్టుకొని ఇట్లా ఇట్లా తెలంగాణ కోసమే పాడినాం. ఎన్నో ఇప్పుడు నువ్వు అడిగినావు చూడు అక్క, నీకు తెలంగాణలో గాయాలైనయా దెబ్బలు ఎన్ని మేము బండేసుకొని పోతుంటే యాక్సిడెంట్లు అయ్యేది మాకు. కొన్ని చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం, ఒక అన్న తలకాయ వలిగింది, అట్లా ఎన్నో ఎగిరి ఎగిరి ఆడి ఆడి దుంకి దుంకి మా కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇట్లా ఎన్నో బాధలు తమ్మ. కానీ ఎన్ని బాధలైనా అమరుల త్యాగాల ముందు ఇది పెద్ద గొప్ప కాదు అనిపించింది. అట్లా ఎన్నో దెబ్బలు తిన్నాం, చెప్పుకుంటే ఓడవంతరం కాదు. అట్లనే మమ్మల్ని ధూమ్ధాం పెడుతుండగా మా గొంతులు నొక్కేయాలని చెప్పి పోరాటం ఆపాలని చెప్పి అరెస్ట్ చేయడానికి కూడా వచ్చారు. కాకపోతే మా పాటలకు మా ఎట్లుండదంటే ఆ టైంలో పాడితే కత్తి ఉంటే ఏమన్నా యుద్ధం చేద్దామా తుపాకుంటే అన్నంత ఉండే. ఆ పాటలకు వాళ్ళు కూడా కంట నీరు పెట్టుకుంటా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. ఇది చరిత్రలో ఒక మహత్తర పోరాటం తమ్మ. అట్లనే అక్క, ఇప్పుడు ఇంతమంది బలిదానాలు చేసుకున్నారు కదా, పాపం శ్రీకాంతాచారి అయితేనేమి ఇంకా వేరే వాళ్ళు అయితేనేమి, ఇంతమంది బలిదానాల మీద ఈ తెలంగాణ ఏర్పడ్డది కదా. ఈ తెలంగాణ ఏర్పడ్డప్పుడు మీ గొంతుకతోటి ఒక పాట పాడిరు అక్క. ఆ పాట ఏంటంటే విద్యార్థుల గురించి. అది ఒక్కసారి మళ్ళా మా ముందు వాడతారు. అవును, పాడున్నాను. అది చాలా వీరులారా వీర వనితల్లారా అని వాడిన. వీరులారా వీర వనితల్లారా, అట్లనే ఓయమ్మలాల మీ బిడ్డలేనా మీ కొడుకులేనా చచ్చిపోయిన బిడ్డలు అని చెప్పి పాడినాను. ఓయమ్మలాల మీ బిడ్డలేనా మీ కొడుకులేనా తెలంగాణ పోరులో ఆహుతయిండ్రో అమరులయిండ్రో. ఓయమ్మలాల మీ బిడ్డలేనా మీ కొడుకులేనా తెలంగాణ పోరులో ఆహుతయిండ్రో అమరులయిండ్రో. మీ తల్లి పోసిన ఉగ్గు పాలల్లోన ఏ వీర పటిమాలు రంగరించిండ్రో. ఒళ్ళంతా మంటలై మండిపోతున్నా అమ్మాని ఏడవలే అయ్యాని ఏడవలే. మండుతున్న గుండె పిక్కటిల్లేలా జై తెలంగాణ దిక్కులదు రాదలిసేం. శ్రీకాంతుల వారి త్యాగానికమ్మా ఏమిద్దుమమ్మ, అమరుల ఆశయం ఒక్కటేనమ్మా తెలంగాణమ్మ. ఓయమ్మలాల మీ బిడ్డలేనా మీ కొడుకులేనా తెలంగాణ పోరులో ఆహుతయిండ్రో అమరులయిండ్రో. అట్లనే వీరులారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణము నురిగినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూలు వెచ్చటి నెత్తురు చిమ్మినారా. 69 నుండి ఒరిగినట్టి బిండల్లారా తెలంగాణ రాష్ట్రం కయ్యి నేల కొరిగిన మరుల్లారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణము నురిగినారా. ఇట్లా ఎన్నో పాటలు పాడుకుంటూ వచ్చినాం కన్నా. నిజంగా మన తెలంగాణ కూడా వీళ్ళందరూ ఉద్యమం చేసి ఒక ఎత్తు అయితే, నిజంగా ఈ కవులు కళాకారులు గాయకులు నిజంగా మీ పాటలతోటే ఈ తెలంగాణ వచ్చిందని చెప్పుకోవచ్చు అక్క. అట్లనే వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం
పాదాలకు. ఈ ఒక్కసారి ఈ పాట పాడండి. చాలా గొప్ప పాట తమ్మా. అప్పుడు చాలా మందిని కదిలించినటువంటి పాట. ధరువ ఎల్లన్న రాసింది పాట. ఇందాక బాడిన వీరులార వీరవంతలారా యశ్పాలన్న రాసిండు. ఓయమ్మలాల ఓ బిడ్డలాల అనే పాట నా కోసం పోదార్సీనన్న రాసిండు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడతం కోరు దండం బెడతం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అట్లా నిజంగా తమ్మ అమరవీరుల కుటుంబాలకైతే ఏమిచ్చినా తక్కువే, ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. కానీ ఆ కుటుంబాల మొత్తానికి గత ప్రభుత్వం కొంత అమరవీర కొన్ని కుటుంబాలకు న్యాయం జరిగి ఉండొచ్చు. ఈ ప్రభుత్వం అన్ని అమరవీరుల కుటుంబాల ఇళ్లకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూడాలని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ కళాకారులు అసలు నిజానికి చెప్పాలంటే మరుగున పడిపోతున్నారే అని చెప్పొచ్చు. ఎట్లయింది, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు పాడిన కళాకారులందరూ ఇప్పుడైతే పాడతలేరు. మరి వాళ్ళ గురించి ఏమంటారు అక్క? గత ప్రభుత్వము కొంతమంది కళాకారులకు ఒక జీవన వృత్తి లాగా కొద్దిగా ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం అంటే విద్యార్థుల ఉద్యమం, అమరవీరుల త్యాగము, కళాకారుల గొంతు లేదే ఏ సభ లేదు, బృందం లేదు, తెలంగాణ లేదు. కాబట్టి చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నా, ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అక్క, అప్పుడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం జరిపిన కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే వాళ్ళు అసలు కనిపిస్తూనే లేరు. నిజానికి చెప్పుకోవాలంటే మరుగున పడుతున్నారనే చెప్పుకోవాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది అక్క? అసలు వాళ్ళు ఏడున్నారు కదా. అయితే ఒకసారి ఏమైందంటే, ఈ ప్రజల కోసం పాటలు పాడిన కళాకారులు కొంతమంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు అన్ని రకాల జానపద గీతాల పాటలు, భక్తి గీతాల పాటలు అందరూ కూడా సకల కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసారు. అయితే కొంతమంది ఏంటంటే ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల కోసమే పాడాలి అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్న కళాకారులు ఏంటంటే ఏ పార్టీ వైపు వెళ్లకుండా, లేకపోతే ఏ యూట్యూబ్ ఇప్పుడు కమర్షియల్ వైపు వెళ్లకుండా, యూట్యూబ్ లో పాట చేసుకుంటే మంచి మిలియన్లు వస్తాయి, పైసలు వస్తాయి, ఇట్లా కాకుండా తెలంగాణ వచ్చింది అయినప్పటికీ సామాజిక అంశాల మీద ప్రజల పక్షానే మేము నిలబడతాం అనుకున్న వాళ్ళు అట్లనే ఉండిపోయారు. ఇంకా వాళ్ళు వేరే ఎక్కడ కనబడరు. మీకు ఏ ప్రజా సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడే వస్తారు. అట్లా కొంతమంది నిజంగా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన మాట్లాడిన కళాకారులు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అయితే ఇంకా కొంతమంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మరి యూట్యూబ్ లో వచ్చారు కదా, మరి అప్పుడు ఉద్యమంలో వాడిన పలానా కళాకారులు ఏరి అని మీరు అందరూ అనుకుంటాను. వాళ్ళ కొంతమంది ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్లలో ఇలాంటి కొంచెం కమర్షియల్ లేకపోతే ఈ ఫోక్ సాంగ్స్ చేసుకుంటా పబ్లిసిటీ కావడం అనేది, పైసలు సంపాదించుకోవడం అనేది ఇష్టం లేక కొంతమంది ఏమో ఆదరణ లేక, అవకాశాలు లేక, ఇప్పుడు యూట్యూబ్ లో ఒక పాట చేయాలంటే పైసలు కావాలి, ఆ పెట్టుబడి పెట్టుకోలేక కొందరు ఇట్లా అక్కడక్కడ ఆగిపోయిండ్రు తప్ప వాళ్ళకు ప్రతిభ లేక కాదు. ఎంతో మంది నిజంగా చాలా గొప్ప ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమ గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు రావాలంటే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక కొంత ఆగిపోయి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి అవకాశాలు అనేవి రాక ఉద్యమం తర్వాత రాష్ట్రం వచ్చినాక అలాంటి కళాకారులకు అవకాశాలు అనేవి రావట్లేదు కొంతమందికి. కొంతమంది మనమే పైసలు పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ఆ స్తోమత లేక కూడా ఆగిపోతున్నారు ఇలాంటి కళాకారులు. అయితే ఇప్పుడు చాలా మంది వచ్చారు పిల్లలు, రాని మన వాళ్ళందరూ రావాలి, పాటలు చేసుకోవాలి, ఎదగాలి. కానీ తెలంగాణ కోసం గజ్జ కట్టిన కళాకారులు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులతో ఎక్కడైతే ఆగిపోయిందో వాళ్ళందరినీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కళాకారునికి మళ్ళొకసారి ఆదరించి అవకాశాలు ఇచ్చి ప్రభుత్వము ఏ రకంగానైనా కూడా ముందుకు తీసుకురావాలి. అది ఉద్యోగం ఇచ్చా లేకపోతే ఏదైనా ఉపాధి చూపా అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ మిగతా ఉద్యమం కోసం పనిచేసినటువంటి అసలు సిసలైన ఉద్యమ గాయకులని మళ్ళొకసారి వాళ్ళను ముందుకు తీసుకొచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తమ్మా. అక్క, ఇప్పుడు మన గద్దరన్న ఉన్నాడు కదా అక్క, గద్దరన్నతో కూడా మీరు చాలా రకాలైన పాటలు పాడడం, ఉద్యమంలా వాళ్ళతో కలిసి నడవడం జరిగింది. ఒక్కసారి అన్నను తలుచుకుంటా, అన్నతోటి మీరు పాడిన ఒక పాట. గద్దరన్న ఏంటంటే దోపిడోళ్ళ పైన తూట మా గద్దరన్న భారతదేశ విప్లవాల మాట గద్దరన్న గరీబోళ్ళ ఆట, పీడిత ప్రజల పాట అంటాడు మా రేలా విజయ్. అందుకే దోపిడి పైన తూట మా భారత విప్లవ మాట, మా పీడిత ప్రజల పాట, మా గరీబోళ్ళ ఆట, విప్లవాల గానమా ప్రజాయుద్ధ నౌక, మా వందనాలు అందుకో జన శ్రామిక గొంతుక.
నెత్తుటి మడుగుల్లో నాడు ఎరుపుల మెరుపైనావు ఒరిగిన మరా వీరుల తల్లుల ఓదార్చినావు నగ్జల్ వరి పోరు చూసి సాయుధరై తాంగ పోరు అమరుల త్యాగాల వాడి కామ్రేడు గద్దరువై అడవి బాట పట్టినావే నువ్వు అడుపెరుగని పాటవే అన్నా గద్దరన్నా మా పేదోళ్ళ దిక్కువే అన్నా గద్దరన్నా ఇక నీ ఎడమ చేతిని తాకిన తూట ఎత్తు మంద ఎర్ర జెండ ఎన్నో పూసల ఉన్న తూట విప్లవానికి గురుతున్నందా నీ తూట దాసుకుంటమే అన్న గద్దరన్న నీ పాట వాడుకుంటమే అన్న గద్దరన్న నీ పాట పల్లెకు పంచుతం అన్న గద్దరన్న నీ త్యాగం నిలబెడుతమే అన్న గద్దరన్న మా అన్న గద్దరన్న జోహార్లు గద్దరన్న. ఈ సందర్భంగా 60 వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మళ్ళొకసారి నేను గుర్తు చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు. అట్లనే గద్దరన్న తెలంగాణ ఉద్యమానికి బాటేసినందుకే ఆయన తూటా దిగింది ఆయన ఒంటి మీద. ఆ తూట ఆయనను ముద్దాడింది. చచ్చిపోయేటప్పుడు కూడా నిన్ను విడువనని చెప్పి ఆయన ఒంట్లో దిగిన తూట లాస్ట్ వరకు కూడా ఆయనను అంటుకునే పోయింది, ఆయనతోనే పోయింది. కాబట్టి గద్దరన్న ఆశయాల్ని కళాకారులుగా ఆయన ప్రజల కోసమే బతికిండు. ప్రజల పేద ప్రజల వాళ్ళ విముక్తి కోసమే, వాళ్ళ బాధల విముక్తి కోసమే ఆయన బాట నడిచిండు. కాబట్టి ఆయన ఆశయాల జెండా కూడా మేము ఎత్తుకొని ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం. అట్లనే యావత్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మా తరఫున కూడా మళ్ళొకసారి దండాలు తెలియజేస్తూ వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇలా ఈ సందర్భంగా 60తో నాకు చాలా అనుబంధం ఉంది. నేను గతంలో నాకు యాంకరింగ్ నేను కూడా చేయాలని ఆశ ఉండే. నాకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలి ఇట్లాంటివి ఉండే. నాకు అరే హీరోయిన్ కాకపోయినా అట్లీస్ట్ నేను ఒక యాంకర్ నాన్న కావాలి అని చిన్నప్పుడు అనుకుంటుండేదాన్ని. నేను అబ్బా ఎట్లా పోతారు ఏడిపోతారు, నేను నా గాయని నాకు తెలియదాయే అనుకుందును. నేను ఆ పెద్ద పొడుగు లేకపోతే మరి అందంగా ఉండనో లేదో, మరి నేను పనికస్తానో లేదో అన్న భయం ఉండే నాకు. ఇక పెద్ద పెరుగుతున్న కొద్ది ఉద్యమంలో నన్ను ఏడ చూసిరో తెలియదు కానీ ఇక మా 60 వాళ్ళు నాకు మంచిగా యాంకరింగ్ చేసి నేను మా గద్దరన్నను, నీ లెక్కనే తమ్మ, ఊరేటెంకన్నను, జయరాజన్నను వాళ్ళని కూడా నేను ఇట్లా ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చింది నాకు 60వి. అట్లనే ఒకటి అప్పుడు మంచి పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అందులో ఈ ఒక పాట నాతో పాడించుండే. అప్పుడు మంచిగా సక్సెస్ అయ్యిండే ఆ ప్రోగ్రామ్. అదేంటంటే జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. మన 60 వాళ్ళు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో ఈ పాట నేను పాడినాను. అది చాలా మంచిగా అప్పుడు ఆదరణ ఉండే ప్రజలలో. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడిపినట్టి జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. పంట నెత్తుకెలుతుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కోటకే కోరు పాఠం నేర్పమని, కత్తులకు పదులు పెట్టి కథన రంగమున దూకిన సమ్మక్క సారలమ్మ మరణ భూమికి వందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కందనం. జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడిపినట్టి జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంపై సమరంలో మరణము మరో జన్మ కనిసాటుతూ, తుంచిన కొద్ది స్తరించే వజ్రాయుధమీ గడ్డ, నెత్తుటి వనముల సాక్షిగా ఎత్తిన పిడికిళ్ళ మాట కొందనం, వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. అక్క నిజంగా అక్క పాట సూపర్ అంటే సూపర్. ఇక అట్లనే అక్క ఇక లాస్ట్ ఇక మా ప్రేక్షకులందరికీ ఎట్లాగూ ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం కదా,
ఒక్కసారి మనం ఈ రాష్ట్ర గీతాన్ని స్మరించుకుంటా ఒక్కసారి వాడురక్క మా ప్రేక్షకుల కోసం. తమ్మ అయితే ఇప్పుడు కొత్తగా రాష్ట్ర గీతం వచ్చింది అక్క. మన అందశ్రీ అన్న చేత మనం ఎప్పుడో మన 10 జిల్లాల పాటగా మన 33 జిల్లాల పాటగా అప్పుడే 10 జిల్లాలు ఉన్నప్పుడే వాడుకున్న అందశ్రీ అన్న మన పాట మన రాష్ట్ర గీతం అని చెప్పి అందశ్రీ అన్న గారి పాటని జయ జయ హే తెలంగాణ అనే పాటని రాష్ట్ర గీతం చేయడం అనేది మా అందరికి కూడా ఎంతో మేము చాలా సంతోషం పడుతున్నాము. అయితే నాకు కొత్త పాట నేను ఇంకా వినలేదు తమ్మ, మరి నేను వాడమంటాను. మరి నేను పాత రాగమే నాకు తెలుసు పాత రాగంలోనే వాడతాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అక్క. ఓకే అక్క, మీరు అడగంగానే మంచిగా మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చి మా దగ్గరకు వచ్చి మంచిగా ఈ మన 6 టీవీ చూసే ప్రేక్షకులు అందరి ముంగట ఇట్లా మాట ముచ్చడి చేసుకొని మంచి మంచి పాటలు పాడనంటే నిజంగా ధన్యం అక్క. థ్యాంక్ యూ నాన్న. మీకు కూడా నీ అంటే నువ్వు వేసుకున్న గెటప్ చూస్తుంటే నాకు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మళ్ళొక్క తరం నీ రూపంలో కూడా ఇప్పుడు ఏంటంటే యూత్ అందరు కూడా వెస్టర్న్ అనో లేకపోతే సినిమాలను అటు ఇటు పోతా ఉన్నారు అందరు. కానీ నువ్వు చూడు మంచి చక్కగా అంటే మన ముద్రని కాపాడుతూ మన జానపదం మన మూలాల్ని కూడా కాపాడుతూ మన ఆనవాయితీగా మన తాతల ఆనవాయితీగా మంచిగా ముచ్చట పెడుతున్నావు, మంచిగా అడుగుతున్నావు. కాబట్టి నీ కూడా నేను 60 వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. నీలాంటి మా తమ్ముళ్ళను కూడా మా మూలాలని వెతికి అరే ఇది మన బాట దీంట్లో నడవాలని చెప్పి మిమ్మల్ని నడిపిస్తున్న 60 వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అక్క. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. ఇగో చూసిరు కాదనలా మన ముంగటికైతే మన కంచు కంఠంతో ఆమె గొంతును మనకు వినిపించేందుకు స్వర్ణక్కనైతే వచ్చింది కదా. ఇక స్వర్ణక్క తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇగో ఇప్పటి వరకు తెలంగాణ కోసమే పాడింది, తెలంగాణ కోసమే ఆమె కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆడింది. ఇక అట్లాంటి గొంతుకను ఇవాళ నేను మన 6 టీవీకి ఒకసారి పరిచయం చేద్దానని తీసుకొని వచ్చిన. ఇక అక్కనైతే మంచి మంచి పాటలు మంచి మంచి ముచ్చట్లయితే చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో అక్క ఎన్ని కష్టాలు పడ్డది, కళాకారులు ఎన్ని కష్టాలు పడ్డరు, ఎంత మందిని ఎదిరించి లాఠీ దెబ్బలను సైతం తట్టుకొని ఈ తెలంగాణ రావడానికి ఎంత సహకరించిర్రో ఆ అక్కనైతే మనం అడిగి తెలుసుకున్నాం కదా. ఇగో గిదిల్లా ఏటి ముచ్చట.